లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఒకటి ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే 2023 నుంచి అతనితో అంటే ఒక ఏడాదిన్నర నుంచి నేను అతనితో ఫిజికల్ రిలేషన్ లో లేను, ఎందుకంటే అతను వేరే అమ్మాయిలతో ఉంటున్నాడు కాబట్టి. కానీ కలిసే ఉంటున్నాం మేము 2014 నుంచి 23 నవంబర్ వరకు కలిసే ఉన్నాము అని చెప్పుకొచ్చింది. మేడం ఫిజికల్ ఇంటిమసీ లేదు అన్నదానికి సాక్ష్యం ఉండదు. ఫిజికల్ ఇంటిమసీలో ఎందుకు లేరు మేడం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. మీరు 3 సంవత్సరాలు ఉన్నవాళ్ళు తర్వాత ఎందుకు లేరు? ఎందుకు లేరు అంటే నువ్వు ఏదన్నా కొన్ని కండిషన్స్ పెట్టుండాలి. అతను ఉన్న ఫీల్డ్ ఎలాంటిది? అన్కండిషనల్ ఫీల్డ్ ఉన్నాడు. రోజు గ్లామర్, బ్యూటీ, సెన్చువాలిటీ, where woman is very much prone to attract, entice men. ఇవన్నీ ఉన్నటువంటి రంగంలో ఉన్నాడు. ఈమె లేదు, నేను సాంప్రదాయబద్ధంగా ఉంటాను, కాళ్ళకు పసుపు రాసుకుంటాను, నువ్వు సాయంత్రం 6 అవ్వగానే ఇంటికి వచ్చి టీవీ చూడాలి, నాతోనే ఉండాలంటే షీ చూజ్ ద రాంగ్ పర్సన్. ఉదయ్ కిరణ్ లైఫ్ లో కూడా అదే జరిగింది. కిరణ్ ఒక సెలబ్రిటీ అండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటే ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ ఏం తెలుస్తుంది చెప్పండి? అవునా కదా? ఉదయ్ కిరణ్ కూడా ఒక టీవీ సీరియల్ అమ్మాయిను, ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి తెలుస్తుంది. అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారా మీరు? అట్లా కాదు. ఇప్పుడు మీరు సెలబ్రిటీ స్టేటస్ మీకు తెలిసి ఉంటది, మీరు మేకప్ లేదా బయటికి వెళ్ళలేరు, ఒక చిన్న గ్రే హెయిర్ వస్తే కూడా మీరు కలర్ వేసుకుంటారు. వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఫిజికల్ కాన్షియస్ ఉంటది. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రైమ్. వాళ్ళు పబ్లిక్ నన్నే చూస్తున్నారు అని ఈ అమ్మాయి పోతే ఎవరు గుర్తుపడతారు? అతను వెళ్తే చంపేస్తారు అమ్మాయిలు రోడ్డు మీద. సో ఈ వీళ్ళిద్దరు రాజస్థాన్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిలో ఎందుకు ఆ బ్రేక్ వచ్చింది? ఆ బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళు బ్రేక్ అయిపోయారు. వాట్ ఐ మీన్ టు సే, నేను ఏమని చెప్పాను మేడం, మెన్ ఆల్వేస్ హ్యావ్ ద ఇంక్లినేషన్ టువర్డ్స్ ద బాడీ ఆఫ్ ద వుమెన్. దట్ ఈస్ వాట్ సెన్సువాలిటీ డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్. ఈ అండర్స్టాండింగ్ తోనే ఇంటిమేసీ ఉన్నవాళ్ళు సడన్ గా ఎందుకు బ్రేక్ వచ్చింది? ఈ బ్రేక్ రావడానికి ఈమె మన కండిషన్స్ పెట్టిందా? ఆ కండిషన్స్ ని అతను యాక్సెప్ట్ చేయలేదా? లేకపోతే లేదు నాకు ఆవిడ ఫ్రెండ్ మాత్రమే, అది ఓన్లీ షూటింగ్ లో భాగమే, ఇంటిమసీ, అమ్మాయి ఎందుకు ఫోన్ చేస్తుంది, ఎందుకు మెసేజ్ పెడుతుంది, నీ మొబైల్ చూపిన, నీ పాస్వర్డ్ చెప్పు, ఇలాంటివి జరిగి ఉండవా చెప్పు. ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ మధ్యలోనే ఇంటి పొసెసివ్నెస్ ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ ఆమె ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇదంతా జరిగింది అన్నది నా ప్రొఫెషనల్ అనాలిసిస్. వాళ్ళిద్దరు పక్కన ఉంటే అదే క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయ్యి నీ ఇంటెలిజెన్స్ అంతా అతని మీద వాడి అతన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు ట్రై చేసావా లేదా అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్. లేదు అది ఇది అనుకుంటే నేను ఫర్దర్ ఇంకా వేరే క్వశ్చన్ అడుగుతాను. బట్ ఈయన ఉన్న ఫీల్డ్ ఎట్లాంటిది? ఫీల్డ్ ఎట్లాంటిది మేడం? ఇప్పుడు హృతిక్ రోషన్ వాళ్ళ భార్యతోనే ఉంటాడు, పిల్లలు ఉంటారు ఆయనకి, కానీ అతను బయటికి వెళ్తే అంత ఫ్రీగా ఉండగలుగుతాడు? బయట లేదు, ఏ సెలబ్రిటీ ఉండలేడు. ఫ్యాన్స్. అట్లాంటప్పుడు నువ్వు అతన్ని చూస్ చేసుకున్నప్పుడు అతన్ని ఏ బేసిస్ మీద చూస్ చేసుకున్నావు? అతను స్టార్డమ్ చూస్ చేసుకున్నావా? అతను ఒక ఆస్పైరింగ్ హీరో అని చేసుకున్నావా? ఏ బేసిస్ మీద నువ్వు అతని బాయ్ ఫ్రెండ్ తీసుకున్నావు? రేపు పొద్దున అతను ఇంకా హై లెవెల్ స్టార్డమ్, ఇప్పుడు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి వెళ్ళిపోయి ఉంటే ఈమె ఎక్కడ ఉంటుంది చెప్పు? ఈ మైండ్ సెట్ తోని, ఈ సైకాలజీతోని ఆమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళు అవన్నీ వదిలేశారు మేడం. వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకి చాలా మంది కలుస్తారండి, హీరోలకి, హీరోయిన్లకి. కానీ ఆ హీరోయిన్లు గుర్తుపెట్టుకునేది వాళ్ళతో ఎవరు లాయల్ ఉంటారు, ఎవరు జెన్యున్ ఉంటారు, ఎవరు వాళ్ళ అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా చెప్తారు, ఎంత వరకు వీళ్ళని అర్థం చేసుకుంటారు. అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్ మేడం. లవ్ మీన్స్ ఓన్లీ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అన్నది మీరు పూర్తిగా సందర్భాన్ని మాత్రమే తీసుకొని మీ మానసిక పరమైన భావాన్ని పక్కన పెడితేనే దాని అండర్స్టాండింగ్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ. నా మానసిక పరమైనటువంటి ఇన్సెక్యూరిటీస్, అనుమానాలు, జెలసీ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, అక్కడ ఎవరిదో మెసేజ్ వచ్చింది లేదా ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉన్నా నాకు చాటింగ్ ఎందుకు చేయట్లేదు,